గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజు నేను ఎలా పనులు చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు పొద్దున్నే 5 గంటలకైతే లేచాను. నాకేంటంటే ప్రతిరోజు ఒక అలవాటు ఉందండి. ఫస్ట్ లేవగానే కుడికాలు ముందు పెట్టి భూదేవతకైతే మొక్కుకున్న తర్వాతకైతే లేస్తాను. ఇంకా అలా లేచి బయటకు వచ్చేసి సూర్యుని కూడా మొక్కుకొని బయటకైతే వస్తాను. ఈ రోజు పొద్దున్న లేవగానే వర్షం పడిందండి. అందుకనే ఇల్లుతోటైతే ఫస్ట్ స్టార్ట్ చేశాను పనులు. ఇంకా ఈలోపే మా పెద్దోడు కూడా లేచి వచ్చాడు. 5:30 అయింది. వాడు పొద్దున్నే లేచి నన్ను లేపుతున్నాడు. 5కే లేచి వస్తున్నాడు. ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్లు అయితే ఫుల్గా ఇస్తున్నారు వాళ్ళు. ఇంకా నేను 5కి లేచినా లేటే అయిపోయింది. పొద్దున్న లేచి మొత్తం బయట వచ్చి లోపల వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా బాతులను అయితే వదిలిపెట్టి ఇలా ముగ్గేసుకున్నాను. నాకు ముగ్గు ఏంటంటే ప్రతిరోజు ఇంకా కొంచెం వెరైటీ వేయాలని ట్రై చేశాను. ఈరోజైతే కొంచెం ముగ్గు పోయింది. ఇంకా చిన్న గేట్ దగ్గర అయితే చిన్నగా వేసుకొని ఇంకా లోపలైతే ఇలా వేసుకున్నాను. ఇంకా బయట నుంచి లోపలికి చూస్తే ఇలా ఉంటుంది. ఈరోజైతే ఇంకా మంచిగా వేసుకున్నాను. నాకు నచ్చింది ముగ్గు అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా అలా లేచి ఊడ్చి ముగ్గులేసేసరికి నాకు 6:30 అయిపోయింది. చాలా ప్లెజెంట్గా ఉందనేసి ఫస్ట్ అయితే నేను ఛాయ్ తాగాను బయట కూర్చొని. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఈలోపు మీకు ఒక చిన్న టిప్ చెప్పాలంటే, పిల్లలు ఎంబటి ఎప్పుడు పడకుండా చదువు అని అనకుండా మనం వదిలేసేయాలి వాళ్ళని. వాళ్ళంతటా వాళ్ళకే అర్థమవుతుంది చదవాలనేసి. అలా అని మొత్తం వదిలేయద్దు. కొంచెం మోటివేషన్గా మనం చెప్పాలి. అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలు పోల్చకూడదు పిల్లల్ని. అలాంటప్పుడే మంచిగా చదువుకుంటారు. ఎందుకంటే మనం కూడా అదే ఏజ్ నుంచి వచ్చాం కదా. పేరెంట్స్ ఉన్నప్పుడు చదివినట్టు యాక్టింగ్ చేయడం, వాళ్ళు అట్టుపోగానే పుస్తకాలు అలా పడేయడం, అలా ఉండకూడదనే ఇలా చెప్తున్నాను నేను. ఇంకా వాళ్ళు అలా స్కూల్కి వెళ్ళిపోయినాక ఎక్కడ బుక్స్ అక్కడే, తిన్నవి అన్నీ అక్కడే ఉంటాయి. మళ్ళీ ఇల్లు ఊడ్చేసుకున్నాను. ఇంకా మా ఆయనకు అన్నం పెట్టి చాయ్ పోసి ఇచ్చిన తర్వాత ఆయన రెడీ అయ్యి బయటకు వెళ్దామంటే బాతులు అస్సలు వెళ్ళనివ్వట్లేదు. ఆకలి అంటున్నాయి. అందుకే వాటికి అన్నం పెట్టిన తర్వాత ఈయన బయటకు వెళ్ళాడు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా రోజైతే పొద్దున్నే అయిపోతుంది. 7-8 కల్లా నేను దీపం ముట్టించేసుకుంటాను. కానీ ఈ వీడియో తీసేటందుకు నాకు ఎవ్వరు లేక చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఇంట్లో మాప్ పెట్టేసి బయట మొత్తం కడిగేసుకున్నాను. ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి. అలా పల్లెటూరు వైబ్ వస్తుంది కదా. ఇక్కడ నేను ఏంటంటే సింకులు మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా సింకులు అన్ని క్లీన్ చేసుకున్నాక గడపలు అయితే పూజించుకున్నాను. నాకేంటంటే గడపలు పూజించుకున్న తర్వాతకు నేను కూడా బొట్టు పెట్టుకుంటాను. ఎందుకంటే కడపలకు పెట్టి మనం పెట్టుకున్న బొట్టు కలకాలం ఉంటుందంట మా అమ్మ చెప్పేది నాకు. ఇంకా నేను అన్ని గిన్నెలు నైటే తోమేసుకుంటాను కాబట్టి ఎక్కువ లేవు. పొద్దున చాయ్ పెట్టినవి, పిల్లలు తినే మాత్రమే ఉంటాయి. అవి కూడా తోమేసుకున్నాను. ఇంకా కిచెన్ కబోర్డ్స్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చిమ్నీ లేదు కాబట్టి మళ్ళీ తాలింపు కూడా అక్కడక్కడ పడుతుంది కదా మొత్తం. అందుకనేసి నేను నైటే పొడి అయితే కడిగేసుకున్నాను. కానీ మళ్ళీ ఏంటంటే పొద్దున పాలు పెట్టినప్పుడు విరిగాయి అన్నట్టు, మొత్తం ఇట్లా పేలినట్టు మొత్తం పడ్డాయి. అందుకే మళ్ళీ క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేను రోజుకు కూడా బొట్టు పెట్టుకోవడం నాకు అలవాటు. ఇల్లు కడిగిన ప్రతిసారి అలానే పెట్టుకుంటాను. ఎందుకో ప్లెజెంట్గా మంచిగా అనిపిస్తుంది నాకు. అందుకనే ఇంకా నేను మొత్తం క్లీన్ చేసుకున్నాక అయితే ఇలా ఉంటుంది. ఇంకా స్నానానికి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చేసాను. ఇంకా నేను శుక్రవారం వస్తే బట్టలు అయితే పిండను. ఈ రోజు హాలిడే అన్నట్టు బట్టలకు. ఇంకా దేవుడి రూమ్లోకి వచ్చి అయితే దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం అంతకు ముందు పెట్టింది పువ్వులు అవన్నీ తీసి ఇల్లు ఊడ్చేసుకున్నాను టవల్ తోటి. ఇది దేవుని రూమ్ కి కాబట్టి ఇలా అయిపోయింది. ఇంకా మొత్తం తూడ్చేసుకున్నాను కూడా. ఇంకా దేవుని రూమ్ లో అయితే నేను చీపురు అయితే పెట్టను. టవల్ తోటే ఊడ్చేసుకొని టవల్ తోటే తూడ్చేసుకుంటాను. ఇది మొత్తం ఒక కవర్ లో వేసుకుంటాను పువ్వులు అవన్నీ. ఎందుకంటే ఏదైనా గంగలో వేయడానికి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు కదా. తర్వాత దీపం అయితే ముట్టించేసుకున్నాను. ఇంకా దీపం ముట్టించుకున్న తర్వాత పొగేసేటందుకైతే నేను బొగ్గు రెడీ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను. అప్పాలు చేసేది గంట ఉంటుంది కదా, దాంట్లో నేనైతే పొగ్గులు వేడి చేసుకుంటాను. నేను అంతకు ముందు అయితే కర్పూరం బిళ్ళలు అయితే వేసి ట్రై చేశాను. అస్సలు అంటుకోలేదు. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను కానీ ఇలానే చేశాను. ఇంకా అలా బొగ్గులు వేడవుతుంటే నేనైతే చెంబు అయితే క్లీన్ చేసుకొని దానికి బొట్లు పెట్టేసుకున్నాను. ఇది ఈశాన్యంలో పెట్టడానికి. ఇంకా అంతలోపు బొగ్గులు అయితే వేడైపోయాయి. తర్వాతకు దేవుని రూమ్లోకి తీసుకెళ్ళి దాంట్లో గుగ్గిలం, మైసచ్చి, ఇంకా కొంచెం పసుపు వేసి అయితే పొగ అయితే వేసుకున్నాను నేను. ఫస్ట్ దేవుని రూమ్లో, తర్వాత అన్ని రూమ్లలో వేసేసాను. ఇంటి ముందు కూడా వేసాను.
ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ దేవుని రూమ్లోనే పెట్టేశాను. ఇంకా ఈశాన్య మూలకు వచ్చి మొత్తం పూజించుకుంటున్నాను. ముందు పసుపు నీళ్లు పెట్టేసి కింద మొత్తం వేసుకున్న తర్వాతకు ఇంకా నేను పసుపుతోటే పువ్వు ముగ్గు అయితే వేసుకున్నాను. బొట్టు పెట్టుకున్న తర్వాతకు మనం ఇళ్లలోకి వచ్చినప్పుడు చెక్కయి దేవుళ్ళ బొమ్మలు అయితే ఈ ఈశాన్యంలో మూలకు పెడతారు కదా, అక్కడైతే బొట్లు పెట్టుకొని ఇంకా మనం బొట్లు పెట్టుకున్న చెంబు అయితే ఇక్కడ పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ జవాదు వేసుకొని ఈశాన్యములలో అయితే పెట్టుకోవాలి. ఇంతేనండి ఈ రోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? బాయ్.